కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అపార్ ఐడి జనరేట్ చేయడం తప్పనిసరి. ఈ కార్యక్రమంలో భాగంగా మన కొత్తూరు మండలంలో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 8,524 మంది విద్యార్థులు ఉంటే ఇప్పటి వరకు కూడా మేము 6,229 మంది విద్యార్థులకు అపార్ ఐడి జనరేట్ చేశాము. మొత్తం 78% పైగా అపార్ ఐడి జనరేట్ చేశాము. ఇంకా 22% అపార్ ఐడి జనరేట్ చేయలేకపోయాము. దానికి కారణం ఏంటంటే అపార్ ఐడి జనరేట్ చేయాలంటే తప్పనిసరిగా స్కూల్ రికార్డ్స్లో కానీ యూడేస్లో కానీ అలాగే ఆధార్ కార్డులో కానీ మొత్తం విద్యార్థి సమాచారము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అంతా కరెక్ట్గా ఉంటేనే అపార్ ఐడి జనరేట్ అవుతుంది. కానీ చాలామంది పేద విద్యార్థులకి డేట్ ఆఫ్ బర్త్ చేయకపోవడము అలాగే ఆధార్లోని పేరుకి స్కూల్ రికార్డ్స్లోకి పేరుకి తేడా ఉండడం వలన పలు సమస్యల కారణంగా ఇంతవరకు 22% మంది విద్యార్థులకు అపార్ ఐడి జనరేట్ చేయలేపాము. ఇక విద్యార్థులందరూ కూడాను ఆధార్ సెంటర్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులను అభ్యర్థించగా ప్రధానోపాధ్యాయులందరూ కూడాను మండల విద్యాశాఖని కలిసి ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఈ అభ్యర్థనను పై అధికారి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ కూడాను రాష్ట్ర అధికారులతో మాట్లాడి మన మండలంలో జిహెచ్ఎస్ కొత్తూరు అలాగే జడ్పిహెచ్ఎస్ మెట్టూరు అలాగే జడ్పిహెచ్ఎస్ నివగంలో స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నారు. కావున ఈ స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? గౌరవ ఎంపీడీఓ గారికి గౌరవ ఎండిఓ గారు ఎంఆర్ఓ గారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ప్రతి తల్లిదండ్రులకు కూడాను ఈ స్పెషల్ ఆధార్ డ్రైవ్ని ప్రతి ఒక్కరు కూడాను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము.